హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు కపిలతీర్థం రోడ్డు. కపిలతీర్థం రోడ్డు నుంచి భవానీనగర్ మీదుగా రామాలయం టెంపుల్ దాటిన తర్వాత టౌన్ క్లబ్ రోడ్డుకి వెళ్తున్నాము. ప్రజెంట్ రోడ్డు పేరు కపిలతీర్థం రోడ్డే, కానీ దీన్ని ఎన్జిఓ కాలనీ అని కూడా పిలుస్తారు. ఇక్కడంతా స్ట్రీట్ షాప్స్ చూడండి. హోటల్స్, ఫ్రూట్స్, బేకరీస్, బ్యాంక్స్ మోస్ట్లీ చాలా ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే అన్నారో సర్కిల్ అని చెప్పి ఒక ఏరియా వస్తుంది. ఇప్పుడు వచ్చిన జంక్షనే అన్నారో సర్కిల్. ఇప్పుడు కనిపిస్తున్న 2 రోడ్స్ రైట్ సైడ్ కట్ అయితే ఆ ఇస్కాన్ టెంపుల్ అంటే హరే రామ గుడి, హరే కృష్ణ టెంపుల్, రుయా హాస్పిటల్, అల్పిరి రోడ్డు అనమాట. అది అటు సైడ్ వెళ్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్న రోడ్డు భవానీనగర్ రోడ్డు. ఇక్కడంతా స్ట్రీట్ షాప్స్ అనేవి చాలా ఉంటాయి. ఈవినింగ్ టైం ఈ ఏరియా చాలా బాగా ఉంటుంది చూడ్డానికి. రష్ కూడా హెవీగానే ఉంటుంది, ఎందుకంటే కపిలతీర్థం రోడ్ అనమాట. ఇది కపిలతీర్థం రోడ్ అంటే అందరికి గుర్తుకొచ్చేది బస్ స్టాండ్, లీలామహల్ రోడ్డు, అలిపిరి రోడ్ అనమాట. కానీ అలాగే ఇటు సైడ్ ఒక ఏరియా ఉంది, ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ వచ్చి శివాలయము, శివలింగం అనేది ఉంటుంది లోపల. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్. ఇక్కడ మీకు హాస్పిటల్స్, బుక్ స్టాల్స్ అండ్ సూపర్ మార్కెట్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ నియర్ బై లొకేషన్స్లో. ఇంకో ఏరియా ఏంటంటే ఈ రోడ్లోనే నెక్స్ట్ వచ్చేది వరదరాజనగర్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ అయితే బాగా ఫేమస్, వరదరాజస్వామి టెంపుల్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. పక్కన ఏడీ బిల్డింగ్, టీటీడీ సంబంధించింది ఏడీ బిల్డింగ్ అనమాట. లడ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు టీటీడీ ఎంప్లాయీస్కి. అలాగే టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది అక్కడ వర్క్ చేస్తారు. అక్కడ ఏడీ బిల్డింగ్ పక్కనే వరదరాజస్వామి టెంపుల్ అనేది ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్, వీలైతే వెళ్ళి దర్శించుకోండి. చాలా ఫేమస్. మోస్ట్లీ ఎవరికైతే తెలియదు అనుకుంటున్నాను, అందువల్ల ఏమో తెలియదు. రష్ అనేది ఎప్పుడు చూసినా చాలా తక్కువగానే ఉంటుంది. కరెక్ట్గా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో టెంపుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ దీనికి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ కాలేజీ డిప్లొమా పాలిటెక్నిక్ అని కూడా పిలుస్తారు. ఇదంతా పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించిన ఏరియా అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఆర్చ్ ఉంది కదా, ఇలా స్ట్రైట్ వెళ్తే కాలేజ్ వస్తుంది. ఇదంతా గ్రౌండ్, ఆ కాలేజ్కి సంబంధించింది. నెక్స్ట్ భవానీనగర్ సర్కిల్ జంక్షన్ అయితే వస్తుంది. అలాగే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటున్న ఏడీ బిల్డింగ్లో కొత్తగా వెడ్డింగ్, మ్యారేజ్, పెళ్ళి ఎవరు చేసుకుంటున్నా సరే ఇన్విటేషన్ కార్డ్ అని చెప్పేది తిరుమలకి అయితే పంపించాలి అనుకుంటారు కదా. అప్పుడు తిరుమల, తిరుపతి అని సెర్చ్ చేసి అక్కడ వెడ్డింగ్ కార్డ్, ఇన్విటేషన్ అని చెప్పి పోస్టల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అప్పుడు కనుక మీరు కార్డ్ అనేది డిటిడిసి అయినా, కొరియర్ అయినా, పోస్ట్ అయినా వీళ్ళకి పంపించారు అంటే మీకు రిటర్న్ స్వామి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అక్షింతలు అనేవి పెళ్లి కార్డుతో పాటు మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. దేవుడి దగ్గర పెట్టి ఇస్తారనమాట. అక్షింతలు కనుక నూతన వధువరులకి చల్లారంటే కలకాలం హ్యాపీగా ఉంటారని చెప్పి ఒక నమ్మకం. అందువల్ల మోస్ట్లీ చాలామంది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకొని మీరైతే ట్రై చేయండి. ఎవరైనా న్యూ మ్యారీడ్ కపుల్స్ అయినా, కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా ఉంటే. ఓకే, అంతటితో అది అయిపోయింది. ఇది వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనమాట. ఇది వివి మహల్ రోడ్ అని కూడా పిలుస్తారు ఈ రోడ్ని. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ అనేది వస్తుంది. ప్రజెంట్ అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్ట్రైట్ వెళ్తే ఇది గాంధీ రోడ్ అంటే ఇంకా రైల్వే స్టేషన్, గోవిందరాజస్వామి టెంపుల్ ఇవంతా వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఇంకా అన్ని బట్టల షాప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది త్యాగరాజ మండపం అన్నమాట. ఇక్కడ అప్పుడప్పుడు ఈవెంట్స్ అనేవి చేస్తారు. దీని లోపల చూడడానికి కళ్యాణ మండపం లాగైతే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సాయిబాబా టెంపుల్ వస్తుంది. గాంధీ రోడ్ సాయిబాబా టెంపుల్ అయితే బాగా ఫేమస్. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది సాయిబాబా టెంపుల్. ఆపోజిట్లోనే పసుమర్తి సూపర్ మార్కెట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సూపర్ మార్కెట్ చాలా ఓల్డ్ కానీ బాగా ఫేమస్, తిరుపతి మొత్తానికి తెలుసు అనమాట పసుమర్తి సూపర్ మార్కెట్స్ అంటే. ఇవంతా బట్టల షాప్సే. దీన్ని టీకే స్ట్రీట్ అంటారు, గాంధీ రోడ్ అంటారు. అంటే మీకు చిన్న చిన్న స్ట్రీట్స్ అన్నీ ఉంటాయి కదా, ఏరియా బట్టి మారిపోతుంది అనమాట. అంతే, ఒకరు ఒకలా పిలుస్తారు. గాంధీ రోడ్ పిలుస్తారు, టీకే స్ట్రీట్ అంటారు.
మోస్ట్లీ అన్ని బట్టల షాప్స్ ఉంటాయి. పిండియాల మండపం ఇక్కడ నుంచి మీకు రామాలయం అని చెప్పి స్టార్ట్ అవుతుంది. కోదండ రామస్వామి అన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా శ్రీరామనవమి వస్తుంది కదా, సో ప్రజెంట్ టెంపుల్ అనేది నీట్గా క్లీన్ చేసి పెయింట్ వేసి తోరణాలన్నీ కడుతున్నారు. ఫెస్టివల్కి అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను పోలేదు, జస్ట్ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ నుంచి టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. వీలైతే ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి. చూడండి, లైట్ సెట్టింగ్స్ అన్నీ తయారు చేస్తున్నారు. జనరేటర్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రథం కూడా రెడీ అవుతుంది. చూడండి, శ్రీరామనవమికి దర్శనం అయిపోయినాక ఇటుపక్క రోడ్ నుంచి మనం బయటికి రావచ్చు అనమాట. క్రౌడ్ ఎక్కువ ఉంటే ఎటుపక్కైనా వాళ్ళు పంపిస్తారు. కరెక్ట్గా రామాలయం ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా దర్శించుకోండి. ఈ రోడ్లో వెళ్తే వస్తుంది. ఆ టెంపుల్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇది పుష్కరణి అన్నమాట, రామచంద్ర పుష్కరణి. ఈ రోడ్ వచ్చి టౌన్ క్లబ్ రోడ్ అనమాట. ఆ రామాలయం టెంపుల్ దాటిన తర్వాత ఈ రోడ్ అనేది వస్తుంది. మెయిన్గా చూసుకుంటే మీరు తిరుపతిలో టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి విజిట్ చేయడానికి అనుకుంటే, మెయిన్ వచ్చి కపిల్ తీర్థం, సెకండ్ హరే కృష్ణ టెంపుల్. హరే కృష్ణ టెంపుల్ అంటే ఇస్కాన్ టెంపుల్ అనమాట. గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్ బాగా ఫేమస్ తిరుపతిలో. అండ్ ఒకలామాత టెంపుల్ నుంచి అవుట్కట్స్లో ఉంటుంది, చంద్రగిరికి వెళ్ళే రోడ్డు ఉంటుంది, బెంగళూరు హైవే అనమాట. శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు అమ్మవారి టెంపుల్, అల్వేల మంగాపురం అనమాట. రామాలయం టెంపుల్ అంటే ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, ఆ రామాలయం కోదండ రామస్వామి రామాలయం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీ నారాయణ స్వామి టెంపుల్ వచ్చి గోవిందరాజస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ స్కూల్స్ అండ్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఇది ఓల్డ్ టెంపుల్, ఇది కూడా దర్శించుకోండి. మోస్ట్లీ ఎవరు తెలిసిందో లేదో నాకైతే ఐడియా లేదు, వీలైతే ట్రై చేయండి. నమూనా ఆలయం వచ్చి జూ పార్క్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది, ట్రై చేయండి. సేమ్ తిరుమల ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ టెంపుల్ అనేది. గూగుల్లో సెర్చ్ చేసి నమూనా ఆలయము టైమింగ్స్ అన్నీ చూసుకొని వీలైతే ట్రై చేయండి విజిట్ చేయడానికి. అండ్ వరదరాజస్వామి టెంపుల్ అయితే మీకు భవన్ నగర్ సర్కిల్ దగ్గర ఉందని చెప్పాను కదా, ఈ ఏడి బిల్డింగ్ పక్కన, అదొక టెంపుల్ అనమాట. టోటల్గా 11 టెంపుల్స్ అయితే ఉన్నాయి తిరుపతిలో విజిట్ చేయడానికి. ఇంకా ఏమన్నా టెంపుల్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు నేను మళ్ళీ చెప్తాను అనమాట. కపిల్ తీర్థం టెంపుల్, హరే కృష్ణ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, ఒకలామాత టెంపుల్, ఇంకా శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు అమ్మవారు, రామాలయం టెంపుల్ అండ్ శ్రీ నారాయణ స్వామి టెంపుల్, నమూనాలయము, వరదరాజస్వామి టెంపుల్. ఇవి నాకు ఐడియా ఉన్నంతవరకు నేను చెప్పాను. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో, మళ్ళీ కలుద్దాం. బై బాయ్.